అందరికీ నమస్కారం. నా పేరు సాధు పూజిత. నేను విశ్వభారతి జనరల్ హాస్పిటల్‌లోని డెర్మటాలజీ విభాగంలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా గురించి తెలుసుకుందాం. ముందుగా సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా అంటే ఏంటి? దానికి కావాల్సిన లక్షణాలేంటి? దానికి కావాల్సిన కారణాలేంటో తెలుసుకుందాం. ఈ సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా అనేది సోరియాసిస్ పేషెంట్స్‌లో ఒక తీవ్రమైన రూపం అంటే సివియర్ ఫార్మ్. దీంట్లో శరీరంలోని 90% కంటే ఎక్కువ చర్మం అనేది ఎరుపు రంగులోకి మారడం, దాంతో పాటు స్కేలింగ్ అంటే చర్మం నుండి పొడి పొడిగా రొంపలు రాలడం వంటి లక్షణాలనేవి ఉంటాయి. సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా రావడానికి కొన్ని కారణాలనేవి ఉంటాయి. నార్మల్‌గా ఈ సోరియాటిక్ పేషెంట్స్ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటు కొంతమంది పేషెంట్స్ స్టెరాయిడ్స్ అనే మందులు వాడుతూ దాన్ని మధ్యలో ఆపేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇది కాకుండా శరీరంలో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ రావడం, దాంతో పాటు శారీరకంగా లేదా మానసికంగా ఏదన్నా ఒత్తిడి అంటే స్ట్రెస్‌కి గురి అవ్వడం వల్ల కూడా ఈ సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా అనేది రావచ్చు. ఇప్పుడు సోరియాటిక్ ఎరిథ్రోడెర్మాలో ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. పేషెంట్ వచ్చినప్పుడు వారికి చర్మం రంగు ఎరుపుగా మారడం, దాంతో పాటు పొడి పొడిగా రొంపలు రాలడం, దానివల్ల వాళ్ళకి ఇచ్చింగ్ అంటే దురద ఉండడం, బర్నింగ్ సెన్సేషన్ అంటే శరీరం అంతా మంటగా ఉండడం, దాంతో పాటు కాళ్ళ వాపు రావడం, నీరసంగా ఉండడం, జ్వరం లేదా ఎక్కువ చలి అనిపించడం, పాల్పిటేషన్స్ అంటే గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలనేవి ఉంటాయి. ఈ సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళలో కాంప్లికేషన్స్ అనేవి చాలానే వస్తాయి. చర్మంలోని పొట్టు పొట్టుగా రాలడం వల్ల ప్రోటీన్ శాతం అనేది లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి హైపోప్రోటీనీమియా అనేది వస్తుంది. నార్మల్‌గా చర్మం అనేది ఒక బ్యారియర్ అంటే అడ్డుతెరలాగా ఉండి బయట ఉన్న క్రిములనేటివి లోపలికి రాకుండా, లోపల ఉన్న ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటికి వెళ్లకుండా చూసుకుంటాయి. ఇప్పుడు సోరియాటిక్ ఎరిథ్రోడెర్మాలో బ్యారియర్ డిస్‌ఫంక్షన్ అనేది ఉండడం వల్ల ఈ పేషెంట్స్‌కి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడము, దాంతో పాటు ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ రావడం అనేటివి కూడా ఉంటాయి. ఈ చర్మంలోని బ్లడ్ వెసల్స్ అంటే రక్తనాళాలు వాసోడైలేషన్ అవ్వడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే హీట్ అంతా లాస్ అయ్యి వాళ్లకు హైపోథర్మియా అంటే శరీరంలోని ఉష్ణోగ్రత భారీగా తగ్గిపోవడం, ఇటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. సివియర్ ఎరిథ్రోడెర్మా పేషెంట్స్‌లో రీనల్ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం, గుండె సరిగ్గా పనిచేయకపోవడం, ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ట్రీట్మెంట్ పరంగా వీరికి సిమిలర్ టు బర్న్స్ ట్రీట్మెంట్ అంటే చర్మం కాలినప్పుడు మనం ఎలా అయితే ట్రీట్మెంట్ ఇస్తామో అంతే జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. డెర్మటాలజికల్ ఐసీయూ లేదా నార్మల్ ఐసీయూలో వీళ్ళని అడ్మిట్ చేసుకొని రెగ్యులర్‌గా బీపీ, పల్స్ రేట్, టెంపరేచర్ చెక్ చేసుకుంటూ వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఇస్తాము. దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికోసం ఐవీ యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తాము. హై ప్రోటీన్ డైట్ అనేది అడ్వైస్ చేస్తాము. ప్రోటీన్ లాస్ ఉంది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి హై ప్రోటీన్ డైట్ అంటే రోజుకి 2 లేదా 3 తెల్ల సోనాలు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, పల్సెస్ లాంటివి, పొంగలు ఇలాంటి ఫుడ్ అనేది మనము అడ్వైస్ చేస్తాము. అదనంగా సైక్లోస్పోరిన్, మీథోట్రెక్సేట్ ఇటువంటి ఓరల్ ట్రీట్మెంట్ అండ్ టాపికల్ ట్రీట్మెంట్‌లో లిక్విడ్ పారాఫిన్ లాంటివి ఇస్తాము. టేక్ హోమ్ పాయింట్ ఏంటి అంటే ఈ సోరియాటిక్ ఎరిథ్రోడెర్మా అనేది చాలా తీవ్రమైన సమస్య, ప్రాణాపాయ సమస్య కూడా అవ్వచ్చు. కాబట్టి ఎటువంటి సోరియాటిక్ పేషెంట్ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించాల్సిన అవసరం అనేది ఉంటుంది. థాంక్ యూ.